మీరు ఒకసారి చూడండి, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా 35,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. చిన్న లిటిగేషన్ లేదు. అలాంటి దానిపైన ఇతను వచ్చి పొలం రంగు పుట్టాడు, 3 రాజధానులు అన్నాడు. పంట కాలువలు కూడా తీయలేడు గాని 3 రాజధానులని 3 ముక్కలాటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, నేను శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, మీరు శాశ్వతం, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి వదిలిపెడతారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అది నా బాధ, ఆవేదన. ఒక అమరావతి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, పేదవాడికి ఉద్యోగాలు గాని ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు కూడా చాలా మంది అపోజ్ చేశారు, కానీ అభివృద్ధి చేశాం. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ సైబరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే, మీరు ఒక్కసారి ఇక్కడే ఉన్నారు, అమరావతికి వెళితే బిల్డింగ్లన్నీ కట్టాం, అసెంబ్లీ అక్కడే జరిగిన ఏర్పాటు చేశాం, సెక్రటరియట్ కట్టాం, హైకోర్టు కట్టాం. అన్ని కడితే కావాలని చెప్పి ఈ రోజు మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. అక్కడ ఉండే రోడ్లో కూడా గ్రావెల్ దొంగిలించే దొంగలు తయారయ్యారంటే ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఎక్కడికో పోయేవాళ్ళం, ఈ రోజు బిట్ గాని, ఎస్ఆర్ఎం గాని, అమృత గాని, ఇంకా చాలా యూనివర్సిటీని భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి తేవాలనుకున్నాను. టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 హై స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, ఏది చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలుగంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం కట్టిన ఇండ్లకు రంగులేసుకున్నాడు గాని దాన్ని పూర్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ ఈ యొక్క పొన్నూరు మీటింగ్ లో అనౌన్స్ చేస్తున్నా, అమరావతి మన రాజధాని. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ఇది దేవతల రాజధాని. ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, కదలిరా